భారతదేశంలో పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ ఫ్రమ్ 4th September 2025. అదేవిధంగా పేమెంట్ మే బి మేడ్ ఫ్రమ్ అంటే ఆ ఎగ్జామ్కు మనం ఫీజు చెల్లించాలి. ఓసీ అభ్యర్థులైతే ₹100, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితే ₹50 చెల్లించాల్సి ఉంది. అది 10 సెప్టెంబర్ 2025 నుండి చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా డేట్ ఫార్ అప్లోడ్ ద క్యాండిడేట్ అప్లికేషన్ బై ద కన్సర్న్ హెడ్ మాస్టర్. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చి సెప్టెంబర్ 30. ప్రధానోపాధ్యాయులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అక్టోబర్ 10గా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎవరైతే ఒక పాఠశాల నుండి ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో వారి అప్లికేషన్లను సబ్మిట్ చేసిన తర్వాత నామినల్ రోల్స్ను డౌన్లోడ్ చేసి అక్టోబర్ 15వ తేదీ నాటికి డిఈఓ ఆఫీస్కి చేర్చాలి. డిఈఓ ఆఫీస్ వాళ్ళు అక్టోబర్ 20 నాటికి ఈ అప్లికేషన్లను అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టైం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ గురించి చూసినట్లయితే భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కొరకై నిర్దేశింపబడింది. ఈ టెస్ట్ కనుక పాస్ అవడం కాదు, భారతదేశం మొత్తం మీద 1,00,000 మందికి స్కాలర్షిప్లను ఇవ్వదలిచి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం 4,087 మందికి వివిధ క్యాస్ట్ల వారీగా వర్గీకరించడం జరిగింది. 4,087 మందికి అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్లో టాప్లో వచ్చిన వారిని ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పోర్టల్లో ఎన్టీఎస్ పోర్టల్లో ఈ స్కాలర్షిప్ కొరకే అప్లై చేసుకుంటే వీరికి ప్రతి సంవత్సరం ₹12,000 చొప్పున ఇంటర్మీడియట్ వరకు రావడం జరుగుతుంది. అంటే 9th క్లాసు, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4 ఏళ్లకు ₹12,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఎస్సీ గ్రూప్ 1కు 1%, ఎస్సీ గ్రూప్ 2కు 6.5%, ఎస్సీ గ్రూప్ 3కి 7.5%, ఎస్టీలకు 6%. ఈ విధంగా ప్రభుత్వం నిర్దేశించిన పర్సెంటేజ్ ప్రకారము ఈ విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే మ్యాట్, శాట్ అని 2 రకాల ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. ఇందులో 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాట్లో. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని. ఇక్కడ 90 క్వశ్చన్స్కు 90 మార్క్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, నో నెగిటివ్ మార్కింగ్. అదేవిధంగా శాట్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అని, ఇది కేవలం టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఉంటుంది. 7th, 8th క్లాస్ సిలబస్ నుండి అడగడం జరుగుతుంది. ఇక్కడ 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 మార్క్స్ కవరింగ్ సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. క్లాస్ 7th, 8th క్లాసుల నుండి మాత్రం ఇక్కడ అడగడం జరుగుతుంది. సోషల్, సైన్సు, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టుల నుండి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, నో నెగిటివ్ మార్కింగ్. సో ఈ విధంగా మ్యాట్, శాట్ మొత్తం 99 మార్కులకు కండక్ట్ చేస్తే ఫిజిక్స్ నుండి 12 మార్క్స్కి వస్తుంది, కెమిస్ట్రీ నుండి 11 మార్క్స్, బయాలజీ నుండి 12, మ్యాథమెటిక్స్ నుండి 20, హిస్టరీ నుండి 10, జియోగ్రఫీ నుండి 10, పొలిటికల్ సైన్స్ నుండి 10, ఎకనామిక్స్ నుండి 10. ఈ విధంగా 90. మ్యాట్లో అయితే జనరల్ నంబర్ సిరీస్ పైన కావచ్చు, లేకపోతే వర్డ్ సిరీస్ పైన కావచ్చు, అదేవిధంగా లాజికల్ థింకింగ్ ఇటువంటి క్వశ్చన్లు మ్యాట్లో ఉంటాయి. శాట్లో అయితే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా 90 మార్క్స్ డివైడ్ చేసుకుంటారు. మ్యాట్లో 90 మార్క్స్ ఉంటుంది. ఈ టోటల్ రెండిట్లోనూ మ్యాట్, శాట్ రెండిట్లోనూ విద్యార్థులు క్వాలిఫై కావాల్సి ఉంది. ఈ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసినట్టయితే జనరల్, బీసీ అండ్ పిహెచ్ వారు 40% మార్కులు సాధించాల్సి ఉంది. అంటే 9కు ఎగ్జామ్ కండక్ట్ చేసినైతే దాంతో 40% అనగా 36 మార్క్స్ సాధించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే 32% మార్క్స్ సాధిస్తే చాలు. అంటే 90 మార్క్స్ గాను 29 మార్క్స్ రావాలి. అంటే ఈ జనరల్ అభ్యర్థులు అయితే శాట్లో 36 మార్కులు, మ్యాట్లో 36 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీలు అయితే శాట్లో 29 మార్కులు, మ్యాట్లో 29 మార్కులు రావాలి. ఈ విధంగా ఆ మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. దాని తర్వాత ఎవరైతే టాప్లో వచ్చినారో అక్కడ నుండి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. వారికి అవసరమైన ఈ 4,000 మంది సరిపోయేంత వరకు తీసుకొస్తారు. ఆ 4,000 మంది రీచ్ అయిన తర్వాత అక్కడితో ఆపేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి ₹12,000 చొప్పున 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కు అందజేయడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రతి సంవత్సరం ఈ ఎన్టీఏ పోర్టల్లో క్వాలిఫై అయిన విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన దాన్ని పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో అప్రూవల్ చేయాలి. అప్పుడే విద్యార్థుల అకౌంట్కు స్కాలర్షిప్ క్రెడిట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కు అప్లై చేయాలంటే ద క్యాండిడేట్స్ పేరెంటల్ ఇన్కమ్
షుడ్ బి బిలో 3,50,000 పర్ యానం ఫ్రమ్ ఆల్ ది సోర్సెస్. అంటే ఆదాయం 3.5 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. దానికంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఇక్కడ ఎలిజిబిలిటీ కాదు. సో ఈ విధంగా ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన గైడ్లైన్స్ చూసుకున్న తర్వాత ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్కు ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. గూగుల్ ఓపెన్ చేసి బీఎస్సీ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా మనకు లింకులు కనిపిస్తాయి. ఇందులో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఈ మొదటి లింక్పై క్లిక్ చేసినట్లయితే ఇందులో ఎన్ఎంఎంఎస్కి సంబంధించి లింక్ను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ బీఎస్సీ సైట్ను మనం ఇట్లా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎన్ఎంఎంఎస్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్కూల్ యొక్క యూడైస్ కోడ్ను యూజ్ చేసి అదేవిధంగా ఎన్ఎంఎంఎస్కి మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్పై క్లిక్ చేసి మనం పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ని ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకు ఈ విధంగా ఎన్ఎంఎంఎస్ పోర్టల్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే అప్లికేషన్ను ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనం పైన మెనూ బార్లో ఉన్నటువంటి ఆప్షన్ చూసినట్టయితే న్యూ క్యాండిడేట్ అని ఉంది. అంటే కొత్తగా మనం ఎవరికైనా ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కొరకు అప్లై చేస్తున్నట్టయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. అప్లై చేసిన వారి వివరాలు చూడాలంటే రిపోర్ట్స్ పై చూడాలి. ఈ ఎస్బీఐ కలెక్ట్ అని ఎంతమందికి అయితే మీరు ఇక్కడ అప్లై చేసినారో ఆ విద్యార్థులు ఫీజు చెల్లించడానికి ఈ ఎస్బీఐ కలెక్ట్ పై క్లిక్ చేయాలి. అప్లై చేయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ న్యూ క్యాండిడేట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మేనేజ్మెంట్పై క్లిక్ చేసినట్టయితే గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ యూపీ స్కూల్, జెడ్పీహెచ్ఎస్, మున్సిపల్ యూ ఇది. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ యూపీ స్కూల్, ఎయిడెడ్ హై స్కూల్, ఎయిడెడ్ యూపీ స్కూల్, ఏపీ మోడల్ స్కూల్స్ అని ఉంది. ఈ సంస్థల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇక్కడ వీలవుతుంది. మిగతా వాళ్ళు చేయడానికి లేదు. అదేవిధంగా డిఫాల్ట్గా మన పాఠశాల పేరు, డిస్ట్రిక్ట్ వచ్చేస్తాయి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ విద్యార్థి పేరును ఆధార్లో ఉన్నట్టు మాత్రమే ఎంటర్ చేయాలి. మన పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్లో ఉన్నట్టుగా మనం ఎంటర్ చేస్తే అతనికి స్కాలర్షిప్ ఎలిజిబుల్ రాదు. కాబట్టి అప్లై చేయడానికి ముందు మన పాఠశాల రికార్డులు, విద్యార్థుల యొక్క ఆధార్ను రెండింటిని మనం సరిచూసుకోవాలి. రెండిట్లో ఒకే విధంగా ఉండేటట్లు మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు మార్పు చేయడానికి కుదరనట్లయితే మొదట్లో ఆధార్లో ఉన్నట్టు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. మన పాఠశాల రికార్డులో ఉన్నట్టు మనం ఎంటర్ చేస్తే అతనికి స్కాలర్షిప్ ఎలిజిబుల్ రాదు. కాబట్టి ఇది గమనించి ఆధార్లోనా చేంజ్ చేయాలి, లేదా మన అడ్మిషన్ రిజిస్టర్ అయినా చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అడ్మిషన్ రిజిస్టర్ చేంజ్ చేయాలంటే ఆ ప్రాసెస్ను ఫాలో అవ్వాలి. లేదంటే విద్యార్థుల పేరెంట్స్కి ఒప్పించి వాళ్ళ ఆధార్లో చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, జెండర్, ఫాదర్ నేమ్, ఫాదర్ ఎడ్యుకేషన్, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ నేమ్, మదర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మదర్ ఆక్యుపేషన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో ఉంటుంది. మీరు ఏ భాషలో రాస్తారో అది యాప్ చేసుకోవాలి. అదేవిధంగా మీ కమ్యూనిటీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని మీరు ఏ కమ్యూనిటీ కింద వస్తే అది యాప్ చేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఉన్నారనుకోండి, ఆ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఖచ్చితంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్ను 150 KB నుండి 1 MB మధ్యలో జేపీజీ ఫార్మాట్లో ఉండేటట్టు మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ముందే స్కాన్ చేసిన ఫార్మాట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా పేరెంట్ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ 3,50,000 దాటకూడదని చెప్పారు. కాబట్టి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అయితే ఈ ఎగ్జామినేషన్కు అప్లై చేసేటప్పుడు పేరెంట్ ఇన్కమ్ ఇస్తాం. ఇక్కడ ఇన్కమ్ 1 lakh అప్ టు 1 lakh లేకపోతే 1 lakh టు 2 lakh మధ్యలో ఉంది. 2 to 3 3 to 315 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఇన్కమ్కి సంబంధించిన ఎవిడెన్స్ను అప్లోడ్ చేయాలి. మోస్ట్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కన్నా అది అప్లోడ్ చేయండి. అది కూడా 150 KB టు 1 MB మధ్యలో జేపీజీ ఫార్మాట్ ఉండాలి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అందుబాటులో లేకపోతే, ప్రస్తుతానికి అప్లై చేసే నాటికి లేకపోతే ఆ విద్యార్థుల యొక్క రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే అది కూడా అప్లోడ్ చేయొచ్చు. అయితే మనం నామినల్ రోల్స్ సబ్మిట్ చేసే నాటికి అంటే 15th అక్టోబర్ నాటికి ఈ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మనం ఇచ్చే నామినల్ రోల్స్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజాబిలిటీ అయితే ఎస్ ఆర్ నో అని ఇస్తాం. ఉంటే ఆ పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి, ఏ ఆర్థోపెడికా లేదా హియరింగ్ ఇంపైర్డా, విజువల్ ఇంపైర్డ్ అనే 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ మూడిట్లో ఏదనేది తీసుకున్న తర్వాత ఆప్ట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ ఇవ్వాలి. ఈ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పిహెచ్ సర్టిఫికేట్ని కూడా 150 KB నుండి 1 MB వరకు జేపీజీ ఫార్మాట్లో మనం సేవ్ చేసి పెట్టుకొని అది కూడా అప్లోడ్ చేయాలి. దాంతోపాటు స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబర్, పేరెంట్ మొబైల్ నెంబరు, స్కూల్ హెడ్ మాస్టర్ ఈమెయిల్ ఐడి,
దాంతోపాటు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 7th క్లాస్. అంటే ఇప్పుడు 8th క్లాస్‌లో ఉండేవారు గత సంవత్సరం 7th ఉంటారు కాబట్టి 7థ్‌లో వారికి వచ్చిన మార్కులను పర్సెంటేజ్‌లో ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేట్, ఆ స్కూలు రూరల్‌లో ఉందా, అర్బన్‌లో ఉందా అనే విషయాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ ఫోటో, విద్యార్థుల ఫోటోను కూడా మనం ఫోటో, సిగ్నేచర్ ఈ రెండిటిని 10 KB నుండి 30 KB వరకు రీసైజ్ చేసుకొని మనం జేపీజీ ఫార్మాట్‌లో అంటే ఫోటో ఉండాలి. ఆ ఫోటో కింద సిగ్నేచర్ పేపర్ మీద ఫోటో అతికిచ్చి దాని కింద సిగ్నేచర్ చేయించుకొని ఆ ఫోటో తీసి 10 KB నుండి 30 KB వరకు రీసైజ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ విధంగా ఈ డీటెయిల్స్ సమర్పించిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. దీంతో ఈ విద్యార్థి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయబడుతుంది. ఇలా ఒక పాఠశాల నుండి ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అవుతారనుకుంటారో వాళ్ళందరికీ అప్లై చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ కార్డ్‌లో చూసినట్టయితే ఇక్కడ పేర్లన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎన్ఆర్ నామినల్ రోల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అయితే ఈ నామినల్ రోల్ డౌన్లోడ్ కావాలంటే మొదటగా ఫీజు పే చేయాలి. అప్పుడు ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ మీద పోయినట్లయితే ఎంతమందికి అయితే మనకి అప్లై చేసిన తర్వాత ఫీజు అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని డిస్‌ప్లే అవుతుంది. ఈ డిస్‌ప్లేను మీరు ఈ ఆప్షన్‌లో ఏ కేటగిరీ కింద పే చేయాలన్నది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్సా, రిలీజియస్ ఎంటైటిల్సా, సెలెక్ట్ కేటగిరీ అని ఉంది. ఇక్కడ మనం ఎస్బీఐ కలెక్ట్‌పై మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో మనం ఈ 4th ఆప్షన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ప్రస్తుతానికి ఎనేబుల్ కాలేదు. ఎనేబుల్ అయిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పై క్లిక్ చేసిన తర్వాత దాంట్లో సబ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం స్టేట్ నాప్ చేసుకోవాలి. స్టేట్ నాప్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అనే ఆప్షన్ను అక్కడ టైప్ చేసి మనం సెర్చ్ చేసి ఆ ఆప్షన్ తీసుకోవాలి. ఆ ఆప్షన్ ఈ సెకండ్ పేజీలో ఉంటుంది. ఆ ఆప్షన్ మనం తీసుకున్న తర్వాత ఈ విధంగా మన పాఠశాల నుండి ఎంతమంది ఈ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసినారు, వారికి ఫీజు ఎంత అవుతుంది అనే విషయాలు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. అది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. లేదా నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పే ఆప్షన్ వస్తుంది. పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడిని నోట్ చేసి పెట్టుకోవాలి. మనకు నోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ డౌన్లోడ్ కానీ లేదా ప్రింట్ పైన క్లిక్ చేసి మనం కట్టిన చలానాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చలానా పే చేయాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని రావాలి. ప్రస్తుతానికైతే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనే ఆప్షన్ కనపడలేదు. అది ఎనేబుల్ చేసిన తర్వాత మనం దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఆప్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మన పాఠశాల డీటెయిల్స్, ఫీజు ఎంతమందికి అయితే అప్లై చేసినామో వారికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ఆ విధంగా ఇక్కడ ఫీజు చెల్లించుకోవాలి. ఫీజు చెల్లించిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళి ఈ విధంగా మనం ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నామినల్ రూల్స్ అని ఈ నామినల్ రూల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం నామినల్ రూల్స్, విద్యార్థుల అప్లికేషన్లు, ఆ అప్లికేషన్ వెనక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఈ చలానా అంటే ఫీజు చెల్లించినటువంటి చలానాను డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ అటాచ్ చేసి డిఈఓ ఆఫీస్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంది. ఫిజికల్ కాపీలు సబ్మిట్ చేయాలి. ఈ విధంగా చేస్తేనే మనకు మన పాఠశాల నుండి ఎలిజిబిలిటీ అయినట్లు. అంటే మనం పెట్టిన ఈ డీటెయిల్స్ డిఈఓ ఆఫీస్లో కూడా అప్రూవల్ కావాలి. అప్పుడే మన విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ విధంగా ప్రధానోపాధ్యాయులందరూ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్ కొరకు అప్లై చేసి ఫీజు చెల్లించి డిఈఓ ఆఫీస్కు చేర్చగలరు.